అంకుల్ 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 అరే మాట్లాడండి చంపేస్తా నిన్ను ఏమన్నా మీరు కూడా అంకుల్ అంకుల్ ఏమైనా అవసరం లేదా ఏముంది అంటే మీరు గుర్తుపడతారంట కదా ఇప్పుడు పరువు ఏముంటది పరువు ఏముంటది అంటే గుర్తుపడతారంట గుర్తుపడతా పోయి వీడియో పెట్టమని చెప్పిందా చెప్పండి తీసేస్తాం నేను అప్పుడే చెప్పినా డాడీ వీళ్ళకి వీడియోలు తీయొద్దు ఎవరు తీసిండు వీడియోలు రే నువ్వు ఇప్పుడు నీ దోస్తున్నారని అనుకుంటున్నావు కదా బయట కనబడి కొడుక చంపి బొద్ద పెడతా నిన్ను రే నువ్వు కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు అంకుల్ చంపేస్తా ఒక్కొక్క ఏమనుకుంటున్నావు మీరు ఇవాళ మీ ఇంట్లో మీ చెల్లెను అక్కనే ఉంటే అనిల్ అంకుల్ దీంతో ఒక వీడియో పెట్టి దీంతో ఆ వీడియో నీకు వచ్చి నీకు ఒక 100 మంది ఫోన్ చేశారే మీ చెల్లెకి ఇట్లా తిరుగుతుందిరా నువ్వేం చేస్తావు నా స్థానంలో ఉండే నువ్వేం చేస్తావు కోపం వస్తుంది తమ్ముడు నీ తమ్ముడు మీరు చేసిన అని కానీ నాకు చుట్టాలు ఫోన్ చేసి చెప్తే నాకెంత కోపం రావాలి సావాలన్నా బతకాల మరి ఇప్పుడు మీకు తెలుసు అంటే స్ట్రిక్ట్ అని చెప్పి మీరు తెలియకుండా అని చెప్పి ఎడిగిపోతున్నాను ఎడిగిపోయినావు సో గాయ్స్ ఈరోజు ఏమైంది అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మనకి అది చిన్నది కాదు పెద్దదే అది ఏమైందంటే నిన్న అనిల్ది వీడియో పెట్టినాం కదా మనం అనుకోలేదు ఇట్లా అవుతుందని సో అది వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఇష్యూ చేసేస్తుంది వాళ్ళు వస్తా అన్నారు అన్న వాళ్ళ ఇంటికి పోతా అంటే నేనే వద్దని చెప్పిన అన్న ఆడికి వద్దు ఈడికే రమ్మని చెప్పిన వాళ్ళకి కూడా ఈడికే రమ్మని చెప్పిన మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని ప్రూఫ్ మనకు కూడా కొంచెం ఉండాలి కదా నేను అప్పుడే అన్నా వద్దు అన్న నార్మల్ చేసినామన్నా మనకి ఎవరికైనా గోపాల్ వస్తేవా అన్న మనం అనుకోలే అన్న ఇట్లా అవుతుంది అని అనుకోలేదు కదా అన్న అంటే వస్తురా ఆన్ ద వేలోనే ఉన్నారు అన్న అయినా మనం అది ఫ్రెండ్ లాగానే చూపించినాం కదా వాళ్ళు ఆడికి వస్తా అంటారు ఆడికి వస్తా అంటే నేను ఏమన్నా ఇంటికాడికి వస్తా అంటే ఈడికి రమ్మని చెప్పినా నేను అందుకే అవురా నువ్వు తిరుగుడు ఎందుకు మళ్ళీ చెప్తాను ఉన్నా కదా ఇలా వీడియో పెట్టకుండా ఎందుకు పెట్టినా మరి ఇప్పుడు అట్లనే పెట్టినామన్నా అన్న ఈడ కూడా ఇష్యూ అవుతుంది అది పెట్టి తీరా బాబు నాకే కనిపిస్తుంది వాళ్ళకి కనిపించదా Few minutes later. కారు గుర్తు అంకుల్ 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 అరే అంకుల్ 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 ఆగండి అంకుల్ ఏమైంది అంకుల్ ఏమైంది అంకుల్ ఏమైంది ఏమైంది మాట్లాడండి అంకుల్ చంపేస్తా నిన్ను ఏమన్నా మీరు కూడా అంకుల్ అంకుల్ ఏమైంది తీసుకపోయారు మీరు వీడియోలు ఎందుకు తీసినావు పిల్లని ఎడికి తీసుకపోయారు మీరు వీడియోలు అంకుల్ 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 వీడియో ఎవరు పోస్ట్ చేసి ఎందుకు చేసినావు నీ ఇంట్లో ఆడపిల్లని అయితే అట్లా చేస్తావా ఏమైంది అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట కదా ఫ్రెండ్స్ అయితే నువ్వు వీడియో పోస్ట్ చేసావు ఏమైంది వాళ్ళ ఫ్రెండ్స్ 100 మంది ఫోన్ చేసి అడుగుతున్నారు బిడ్డని పెంచడానికి చేత కాకపోతే తావురాలి అరే అంకుల్ వాళ్ళు ఏం తప్పు చేస్తలే ఫ్రెండ్స్ అంటేనే పెట్టినాం లేకపోతే పెట్టకపోతే అంటే తల్లిదండ్రుల పరువు అవసరం లేదా ఏముంది అంటే మీరు గుర్తుపడతారంట కదా ఇప్పుడు పరువు ఏముంటది పరువు ఏముంటది గుర్తుపడతా పోయి వీడియో పెట్టమని చెప్పిందా అంటే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు తప్పు ఏముంది ఏం చేసి తప్పేముందా ఇంకో ఒకసారి మీ అంకుల్ తప్పేముందా చేయలేపకండి అంకుల్ ఫస్ట్
నీకు మీ అన్నకు చెప్తున్నా, మీ ఇంట్లో మీకు తెలుస్తుంది. అప్పుడు 100 ఫోన్లు వస్తే సమాధానం చెప్పి ఏం చెప్తావు? అరే నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? వీడియో తీసేయాలా చెప్పండి, తీసేస్తాం. నేను అప్పుడే చెప్పినా డాడీ వీళ్ళకి వీడియోలు తీయొద్దు. ఎవరు తీసిండు? వీడియోలు తీసేసుకో. నా తప్పు, నేను చేసిన. ఇప్పుడు ఏం నాకు కొట్టురు ఎందుకు అంకుల్ ఇట్లా చేస్తారు? కొట్టుడు పెద్ద ముచ్చట కాదు. అరే మండుతుంది భయ్, నువ్వు అంత కోపానికి వస్తున్నావు. మండలా నీకు? తప్పే కరెక్టే, కానీ ఫ్రెండ్స్ అంటేనే మనం చేసినాం. మళ్ళీ మాట్లాడతావు. ఫ్రెండ్స్ అంటే నువ్వు ఎట్లా పెడతావు భయ్? అంటే ఫ్రెండ్సే అంటూ మీకు ఫ్రెండ్సే కాదంటలేను. ఇంటికి వస్తారు పోతారు, కాదంటలేను. కానీ మీరు ఇట్లా వీడియో ఆ మాట చెప్పిన ఇంటికి వస్తారా? ఇంటికి వస్తారా? బర్త్డేకి రాలే, ఇంటికి వస్తారు వెళ్తారు. ఇంటికి వస్తారా? ఇంటికి వస్తారు వెళ్తారు. అంకుల్ మీరు రోడ్ మీద ఏం చేస్తారు అంకుల్? అరే అంకుల్ ఫ్రెండ్స్ వచ్చి అంకుల్ ఫ్రెండ్స్ గా అంకుల్. రే నువ్వు ఇప్పుడు నీ దోస్తున్నారు అనుకుంటున్నావు కదా, బయట కనబడి కొడుక చంపి బొద్ద పెడతా నిన్ను. రే నువ్వు కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు అంకుల్. చంపేస్తా ఒక్కొక్క ఏమనుకుంటారో మీరు. తప్పు ఏముంది? ఆంటీ కూడా గుర్తుపడుతుంది. బర్త్డేకి వచ్చిందంట కదా, వాడు బర్త్డేకి కూడా పోయిందంట. ఆంటీకి తెలుసు మేమేం చెడ్డోళ్ళం కాదు. ఆంటీ మా వీడియోలు చూడరా మీరు? చూస్తాం, కానీ మా పిల్లలు చూసే తగ్గట్టు ఉండాలి. నా బిడ్డలు రోడ్లోకి చూడమని మాట్లాడుతున్నావు. ఏముంది అంకుల్, కాలేజ్ ఫ్రెండ్స్ గా బయట పోతే ఏమైంది? ఫ్రెండ్స్ కాదనట్లేదు. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. తెలుసు అంటున్నా. అంకుల్ అంకుల్ మీరు అరే వాళ్ళు భయం పడతారు అంకుల్. ఎవరైనా పేరెంట్స్ నిన్న పిల్లని కొట్టేటప్పుడు చెప్పాలా కదా దోస్తులే ఇంటికి వస్తారని? దోస్తులే అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని నాకు తెలియదు కదా. ఏమన్నా చెయ్యి భయ్, దోస్తులైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఈ రకంగా వీడియోలు పెడితే మాత్రం ఎవరు ఇంటి యాక్సెప్ట్ చేయరు. తప్పు లేదు, నేను కూడా చూసినా కానీ బయటకు వెళ్ళి వచ్చే ఫోన్లకి సమాధానం చెప్పాలి. మీరే మాట్లాడితే అయిపోతాయి. పెద్దోళ్ళు మీరు మాత్రం అర్థం చేసుకోకపోతే ఇట్లా తప్పేముంది? ఇన్నటోన్కి ఒక్కరికి చెప్పొచ్చు, ఇద్దరికి చెప్పొచ్చు. రోజుకు 100 ఫోన్లు వస్తే ఏం చెప్తావు చెప్పు? వీడియోస్ పెడితే తప్పే ఉంటుంది. ఆడపిల్ల కదా. ఏం చెప్పింది మమ్మీ? ఏం చెప్పింది? తీసి మీరు వీడియో పెట్టేదాకా మాకు తెలియదు. మన ఫోన్స్ వచ్చిన వీడియోస్ ఏం పెట్టినా. చెప్ అంటే వీడియోలు పెట్టడం అంటే అది బ్లర్ చేస్తే మనం పెట్టిన ఫ్రెండ్సే కదా అని చెప్పేసి అది పని కదా. ఏం చేసి పెట్టాబా? నేను ఒక మాట చెప్తాను, నీకు ఎట్లయితే తెలియదు మాకు కూడా అట్లనే తెలియదు. మేము ఒకటేసారి పోయి చూస్తే వీళ్ళు పోతుంటే సరే అని చెప్పి వీడియో తీసినాం తప్ప. అంకుల్ ఇంకోటి చెప్తా, ఇంకా వీళ్ళు చాలా సీరియస్, డాడీ అన్న చాలా సీరియస్ అని చెప్పినా తీసినారు. అరే నేను చెప్పినా, నేను ఏమంటున్నా వద్దు అని చెప్పిన వాళ్ళు మదర్ అంకుల్ పూర్వలు కలిసి చేసుకున్నానికి మనం ఏం చేస్తాం? నువ్వు ఒక పెద్ద మనిషి, నువ్వు ఒక పెద్ద మనిషి. ఒక మాట చెప్తా, నీ వీడియోలు మేము కూడా చూస్తాం ఇంట్లో. అట్లా కాదు, నా బిడ్డ దగ్గరికి వచ్చేసరికి నాకు చురుకు కాలుతుంది. 100 ఫోన్లకు ఏం సమాధానం చెప్పాలి? వీడియో తీసేయమంటే తీసేస్తాం. అంటే నేను ఒక మాట, పరుగు పోయినాక తీసేస్తామంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏముంది అంకుల్ దీంట్లో చెడు ఎందుకు అనుకుంటారు? నీకు రావాలి ఒక ఫోన్. అంకుల్ ఇవాళ మీ ఇంట్లో మీ చెల్లెను అక్కనే ఉంటే అనిల్ అంకుల్ దీంతో ఒక వీడియో పెట్టి దీంతో తప్పులేదు. నేను ఒప్పుకుంటా, తప్పులేదు. నేను చెప్తా, అప్పుడు నీకేడా కాలుతుంది, నువ్వు ఎంత కొడతావు తెలుస్తుంది. మీ ఇంట్లోనో పెట్టి వీటితో నెక్లెస్ రోడ్కి పంపించి ఒక వీడియో తీసి బ్లర్ లో పెట్టి పెట్టు. నీకు ఎన్ని ఫోన్లు వస్తాయి, నీకు ఏడా కాలుతుంది అప్పుడు తెలుస్తుంది. తప్పు నాదంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే ఇప్పుడు నువ్వేమంటావు, నన్ను కూడా కొడతావా అన్నట్టు? నువ్వు అంతే కదా, మరి నువ్వు అంతేనే కదా నువ్వు అనేది. తప్పు నేను చేసినా నన్ను కొడతావా అన్నట్టు. అరే నువ్వు నచ్చ చెప్పాలా, మీరు నచ్చ చెప్పాలా బా? నచ్చ చెప్పిన వాడు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఇంకేం చెప్తాం? ఏం చెప్తామాట? తప్పు ఉంటే తప్పు, ఇది తప్పు అది తప్పు అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్ అంటే ఇంకేం చెప్పామనుకున్నాను? ఇంకా ఏముందని చెప్పడానికి ఒక్కో మాట, ఒక్క క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఒక రీళ్ళు అట్లా కూడా చేద్దాం. అరే నేను ఏమంటున్నా భయ్, చేసుకోండి మీరు. కాలేజ్ క్యాంపస్ లో చేస్తే అది ఒక వెయిట్, పార్క్లలో చేస్తే ఎట్లుంటది చెప్పు? పార్క్లలో పోయి చేస్తే ఎట్లుంటది చెప్పు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నీకు వాళ్ళ ఇంట్లో నీకు అంత అది చేస్తారు, అది చేసినప్పుడు నువ్వు ఎందుకు అదవుతున్నావు? ఎందుకంత గట్టిగా మాట్లాడతారు? మెల్లగా మాట్లాడారు. బాబు నువ్వెవరు? ఇదే నేర్పించిన మీ తమ్మునికి తీసుకుపోయి పార్కులలో తిరుగు అది ఇదే ఇదే నేర్పించిన తమ్ముడు.
ఫోటోలు అరే నా పెట్టిండు. ముంగడు కొడుతుంటే ఏమైందని అరే అడిగా సరే మా ఇక్కడ రా ఓకే నువ్వు మంచిగా వచ్చినావు ఇక్కడ కరెక్టే నీ తమ్ముడు అని నేనేమన్నా తమ్ముడు ఇక్కడ ఏం పేరు నీది ఇక్కడ తమ్ముడు నేనేమన్నా తమ్ముడు ఇక్కడ ఒకసారి నా బాధ చెప్పుకుంటే ఇక్కడ వీడియో పెట్టినాం నువ్వు ఇక్కడ తమ్ముడు ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ ఒక నిమిషం చెప్పు నీ తమ్ముడు ఉన్నాడు నీ తమ్ముడు ప్లస్ మీ చెల్లి ఉంటే ఏం చేస్తావు ఏం చేస్తా చెప్పు నువ్వు చెప్పు సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అవుతారు కదా ఏదైనా ఆ వీడియో నీకు వచ్చి నీకు ఒక 100 మంది ఫోన్ చేసి అరే మీ చెల్లెకి ఇట్లా తిరుగుతుందిరా సరే నువ్వేం చేస్తావు సరే, నా మీరు స్థానంలో ఉండి నువ్వేం చేస్తావు సరే, సరే అంకుల్, ఒక మాట చెప్తా. సరే రైట్. కోపం వస్తుంది తమ్ముడు నీ తమ్ముడు మీరు చేసిన అని కానీ నాకు చుట్టాలు ఫోన్ చేసి చెప్తే నాకెంత కోపం రావాలి సావాలన్నా బతకాల మరి ఇప్పుడు చెడు లేదని నీకు తెలుసు నాకు తెలుసు చూసేటోళ్ళకి తెలుస్తుందా చూసేటోళ్ళకి మనం చెప్పుకుంటాం కదా ఏం ఏం చెప్తావు జరిగిందో ఏం చెప్తావు ఏమైంది ఎందుకు ఇప్పుడు నువ్వు పెట్టారంటే- క్లారిటీ ఇచ్చేంత వరకు అయితే వాడైతే డౌటే ఉంటాడు కదా సరే అంకుల్, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే చెడువేనా? ఈ లోకంలో అదే కనబడుతుంది కదా లోకం చూస్తలేరా గురించి పొద్దున్న లేచి వీడియోలు వస్తలేవా అంకుల్, లోకం చూస్తలేరా గురించి బతుకుతున్నామా? ఇవాళ రేపు లోకం కోసమే బతకాలతా మీ ఎందుకు అంకుల్ అట్లుంటే కష్టమే, అట్లుంటే ఏం చేయలేమే. ఆడపిల్లకి అది ఉండదు, ఫ్రీడమ్ అదే అరే చెప్పుకోండి నా పిల్ల ఏందో నాకు తెలుసు అని చెప్పండి అంటే నేను క్లారిటీ ఆ పిల్లగాడు నాకు తెలుసు అని చెప్పండి మీరు చెప్పారు ఏమి నేను క్లారిటీ ఇచ్చుకోవాలి చెప్పండి మేము చెప్తాం కదా మీకు ఏం కావాలో చెప్పండి మేము చెప్తాము మా తమ్ముడి మీద మాకు నమ్మకం ఉంది మా తమ్ముడు ఏందో నాకు తెలుసు నీ తమ్ముడు ఏందో తెలుసు చెప్పాలి కదా మరి ఎందుకు భయపడుతున్నాడు నేను ఒప్పుకుంటా రైట్ మీరు దోస్తాన్లో పెట్టిరు వీడియోని ఒప్పుకుంటా నేనే ఇట్లున్నా అంటే వాళ్ళ అన్నగారు చాలా డేంజర్ ఆడి వీడియో చూసి నాకు ఫోన్ చేసి డాడీ నువ్వు ఏం చేస్తున్నావు నేను మాట్లాడతా. నేను ఏం మాట్లాడతావు? నేను మాట్లాడతా, చెప్తా. ఏం మాట్లాడు? అప్పుడు నేను ఒక మాట వాడు చెప్పాను. వస్తాడు, రేపు సరే, వస్తాడు. సరే, నేను ఒక రేపు మాట వస్తాడు. చెప్తా. సరే ఇప్పుడు అదే ఇప్పుడు ఇంట్లో వీడియో బర్త్డేకి వచ్చిందంట కదా, అంటే వచ్చిందంట కదా బర్త్డేకి. మళ్ళీ అదే వీడియో బర్త్డే దావత్ ఇంట్లో వస్తే దోస్తానే అనుకుంటారు పార్క్ లో పోటీ తిరిగితే ఏమనుకుంటారు ఎందుకు అనుకుంటారు అంకుల్? చెడు ఎందుకు అనుకుంటారు అంటున్నా. నువ్వు అది అర్థమైతే నేను అనుకుంటాలేను తమ్ముడు మీరు ఇంతమంది సమాధానం చెప్తున్నారు ఈయన చెప్తుండే ఆయన చెప్తుండే అలానే చెప్తుండు నువ్వు చెప్తున్నావు నేను అనుకుంటాలేను చూసేటోడు నా కొడుకు కూడా చూసిండు రేపు వాడు వస్తాడు మీరు ఏం మాట్లాడతారో మాట్లాడు ఏం మాట్లాడు చెప్పండి. మాట్లాడు నేనే ఇప్పుడు నాకు ఇంతమంది సమాధానం చెప్తారు కదా ఇప్పుడు మరి రక్తం తెచ్చిన నాకే ఉడుకుతుంది మీరే వాడొస్తారు మాట్లాడు ఆల్రెడీ మీరు వచ్చారు మీకు చెప్పినాం మా అంటే వచ్చారు చెప్పినాం మీకు అందరికి ఎప్పుడు పోవాలంటే ఎట్లా అంకుల్ చెప్పుకోవాలా చెప్పండి మరి మీరు చెప్పుకోవాలా ఫ్రెండ్ అన్నారు కాబట్టి మనం నువ్వు మాట్లాడుతున్నాం అంటున్నావు కదా ఫ్రెండ్ అన్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఈ విషయం మీద నాకు 100 మంది ఫోన్లు చేసారు నేనేం క్లారిటీ ఇచ్చుకున్నా నాకు తెలుసు తప్పైంది ఆ క్లారిటీ నేనేం ఇచ్చుకున్నా నాకు తెలుసు వీడియో పెట్టడం ఒకటే తప్పు. అంటే నాకు ఒకటి చెప్పండి, అంటే మేము చెడ్డోళ్ళమా మంచోళ్ళమా? నాకు ఒకటి చెప్పండి. మీరు మంచోళ్ళే అని చెప్తున్నా కాదంటలేదు. దాన్ని తీసుకొని చేయడం అయితే తప్పు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ గా అంటే మనకు అది తెలియదు friends కదా, మనం మనకు అనుకుంటున్నాం. తెలియదు. వేరే వాళ్ళు పార్కులలో తీసుకొస్తే ఎవరైనా అనుకుంటారు. నీ వర్షన్ ఒక్కటే నడుస్తుంది తమ్ముడు నేనేమంటున్నా ఫ్రెండ్సే నేను తప్పు పడతలేను ఫ్రెండ్సే చూసేటోడు 100 మంది ఫోన్ చేస్తే ఎంత మందికి సమాధానం చెప్పాలని నేను నేను చెప్పను ఒక వీడియోలో చెప్తా వాళ్ళు ఫ్రెండ్స్ అని, దాంట్లో ఫ్రెండ్ అనే చెప్పినాం. అంకుల్ తప్పు ఏముంది? నా friend అని నువ్వు ఎవరు మళ్ళా అదే తీసుకుపోయినావు? మాట్లాడతావు తమ్ముడు, మరి నాకు అర్థం కాదు. ఎందుకు వీడియోలు తీసి పెట్టినావు చెప్పు అది చెప్పు. వీడియోస్ తీయాల్సిన అవసరం ఏముంది? అగో వీళ్ళు చేసి ఇప్పుడు ఆంటీ వీడియోస్ నమ్మింది ఎందుకు కదా. చేసినావు? ఒకటి నేను చెప్తున్నా, నేను వాళ్ళ ఇంట్లో అడిగి పెడితే అయిపోతుంది అంటే మేము మీకు అది చేసి మేము చేసినాం కదా మా జైరి అంటే ఇగో ఇట్లుంటది. ఇప్పుడు మీరు పార్కులలో దిగినందుకు వేరేనే అనుకుంటారు. అన్న చెల్లెలు అనుకోరు, ఫ్రెండ్స్ సరే అనుకోరు. నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పినావు మంచిగా ఉంది అది రేపు నా కొడుకు కూడా వస్తాడు ఆయన కూడా చెప్పు నెక్స్ట్ వీడియోలో మీరు ఏం చెప్తారు ఏం చేస్తారు నాకు తెలియదు మళ్ళీ రిపీట్ అయితే కొడక ఈయనే బొంద పెడతాం మిమ్మల్ని ఇద్దరిని సరే అంకుల్, లేకపోతే ఒక పని చేస్తా, వీడియో తీసేసి ఇంకో వీడియోలో చెప్పేస్తా. ఓకే ఇంకో వీడియోలో పెడతావు మళ్ళా చెప్తా. ఈ వీడియోలో ఇగో ఇట్లుంది, ఇట్లా వాళ్ళ డాడీ వాళ్ళు రేజ్ అయ్యారు, వచ్చి అడిగిరు అది ఇది అని చెప్తా. ఏం చేస్తావో చేయి భయ్యా ఒకటే ముచ్చట చెప్తాను నెక్స్ట్ టైం పెట్టినాక కూడా మీకు ఓకేనా మళ్ళీ ఇంకా అప్పుడు వచ్చి ఇంకేదైనా చెప్తారా అరే ఇప్పుడు నేను నాకు ఓకే కాలే ఇప్పుడు నేను వచ్చి నాకు మండి ఇప్పుడు మా దగ్గర నేను చాలా తక్కువ చేసిన రేపు నా కొడుకు వస్తాడు వానితో మాట్లాడుకోరు వానితో మాట్లాడి మీరు వీడియో పెడతారా ఇంకో వీడియో చేస్తారా వీడియో పెట్టినందుకు మీరు మాట్లాడిన మాటలన్నీ మేము వింటున్నాం సరే అంకుల్, నేను ఒక Next మాట ఇప్పుడు మీరు ఏం చెప్తా. చెప్తారో సరే, చెప్పండి. సరే, అరే మీరు సరే, ఇంతమంది కాదు. సరే నేను ఏమంటున్నా ఒక మాట రిక్వెస్ట్. ఇప్పుడు మీరు ఇంతగానో మొర్రుతురు కరెక్టే, మీరు చెప్పింది మీకు కోపం ఉంది అది సరే. ఇప్పుడు ఇట్లా చేసిరు, రేపటి రోజు మేము వచ్చి ఇట్లా వీడియో తీసినామంటే మీకు ఏం ఆబ్జెక్షన్ లేదా? ఎట్లా తీస్తాం మళ్ళీ మళ్ళీ అడిగి తీస్తే అరే నేనేమంటున్నా మీకు అడిగి తీస్తే అదొక మెసేజ్ లకి ఇవ్వండి బాగా నేను ఏమంటారు వాళ్ళు నేను చూసాను నా వీడియోలు ఉరుకుతున్నారు వాళ్ళేనక మీరు ఉరుకుతున్నారు వీళ్ళు సతాయిస్తురు, వీళ్ళు చిన్న పోరోలు అంకుల్, వాళ్ళకి ఏం తెలుసు? దోస్తులను సతాయించుడు కాదురా బాబు నీ ఇంట్లో ఒక ఆడపిల్లకి అయితే తెలుస్తుంది రేపు నీకు ఫోన్ వస్తుంది ఏదన్నా అప్పుడు చెప్పయ్యా
ఇప్పుడు కాదు, రేపు నా కొడుకు వస్తాడు, ఆయనతో మాట్లాడుకో. మా దగ్గర వీడియో ఉంది, అవన్నీ పెట్టినాం కాబట్టి మీరు అన్న మాటలన్నీ ఇన్ని వింటున్నాం. లేకపోతే ఇన్ని మాటలు మేము ఎవరి విన్నాము, ఎవరి అంత మేము అది కాము. సరే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అదన్నా చెప్పండి. నేనే చెప్తున్నా, రేపు నేనేమంటున్నా సరే అనుకోండి, నేను ఏమంటున్నా అంటే మీరు ఇంత కోపం అవుతారు, దీంట్లో ఏం తప్పు లేదు అని కదా ఇంతగానం కోపం అవుతారు. వాళ్ళది ఇద్దరిది ఏం తప్పు లేదు అని కదా. దోస్తాన్లో చేసిన నేను తప్పు చేసిండ్రని నేను అంటలేను, కానీ ఒక ఇంటికి ఫోన్లు వస్తే మీరు ఎప్పుడు సమాధానం కోపం వచ్చి ఒక్కడే మాట మీరు మాట్లాడుతారు కాబట్టి మేము వింటున్నాం. ఇంకోటి ఏంటంటే మీ అబ్బాయి వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటే మీరు పెద్దలు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేము మాట్లాడుతున్నాం. వాడు వస్తే అని కొడతారా? అదే చెప్తాం, జనరల్ గా చెప్తున్నా, మీరు పెద్దోళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నేను అదే చెప్తున్నా. అందరూ వచ్చేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరు వస్తారు, కొడుకు వస్తాడు, చేస్తాడు, వాళ్ళు వస్తారు, అందరూ వచ్చేసి ఏం చెప్పాలనో నేను చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, వాడు వీడియో చూసి వాడు ఫోన్ చేసి నన్ను అంటే నాకు ఎట్లుంటది చెప్పు. చెప్పేది నేను చెప్తా, తప్పే కాదనట్లే, ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి సాఫ్ట్ కార్నర్ లా ఎట్లా చెప్తుంటాడో మీరు అట్లా చెప్పండి. దానికి సొల్యూషన్ నెక్స్ట్ వేరే ఇంకేం తీసుకుందాం స్టెప్ అదన్నా చెప్పండి. నేను వాటితో మాట్లాడి చెప్తా మీకు. ఎందుకంటే ఇప్పుడు మంది మాట్లాడినందుకు సరే నాకు ఒక్కసారి మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీద? ఇంటర్ నుంచి మీకు తెలుసు, చెప్పేయాలి. అంటే స్ట్రిక్ట్ అని చెప్పి మీరు తెలియకుండా స్ట్రిక్ట్ అని చెప్పి ఎడిపోతున్నాను, ఎడిపోయినావు. నువ్వు కరెక్ట్ ఉంటే వాడు ఆడదాకా తీసుకుపోండి. నేను మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పిల్ల మీకు చెప్పడానికి భయపడాలి కదా అంకుల్. మీరు ఇంత గట్టిగా మాట్లాడుతారు కాబట్టి ఆ పిల్ల మీకు చెప్పడానికి భయపడాలి. సరే వీళ్ళేమన్నా తప్పు చేసిరా మీకు తెలుసు, అమ్మాయి చెడు ఉద్దేశం అయితే అమ్మాయి మీద తిట్టండి, అమ్మాయి చెడు ఉద్దేశం లేదు కదా. తప్పు చేసిరని నేను స్టార్టింగ్ కూడా అనలే, ఇప్పుడు కూడా అంటే ఎందుకు నా ఫోన్ తమ్ముడు మళ్ళీ అదే మాట్లాడతావు. ఒక ఫోన్ మీకు రాని, ఇప్పుడు ఒక ఫోన్ నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నాకు కేవలం నా రిలేటివ్స్ నుంచి ఫోన్లకే నాకు ఇజ్జత్ పోయింది. ఆ రోజు కూడా మీ అమ్మాయి మీ గురించి చాలా చెప్పింది, మంచినే మాట్లాడేది, మంచినే చెప్పింది, వద్దని చెప్పింది. కాకపోతే ఫ్రెండ్స్ కదా ఏమైందని ఒక చిన్న ఫన్నీ వేళ అది అయిపోయింది. పొరపాటున వీడియో పెట్టినా మేము అది ఇంతవరకు ఇట్లా వస్తుందని చెప్పేసి మాకు తెలియదు. అంకుల్ ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పాలి అంకుల్. మీరు అట్లా సీరియస్ అయితే ఏ ఫాదర్ ఏ ఆడపిల్ల ఏ ప్రాబ్లం చెప్పుకోదు, సీరియస్ ఆలోచించారు అంకుల్. నా అంత ఫ్రెండ్లీ ఇంట్లో అడుగు, నా అంత ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు. ఆమె కూడా నాకు చెల్లి లెక్కనే అవుతుంది. నేను అంటున్నా మీరేం మీకు ఎంత కోపం వస్తుంది నాకు కూడా అంతే కోపం వస్తుంది. కానీ నేను ఏమంటున్నా, నువ్వే అన్నావు కదా ఎందుకు పెట్టిరా వీడియో అడుగుతాను. నువ్వే అన్నావు కదా, అదే తమ్ముడు నువ్వే అన్నావు కదా ఎందుకు వీడియో పెట్టి అడిగి పెట్టాలని నువ్వే అన్నావు కదా. చెప్పినా అందుకే కదా కాముషిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. దునియాల బతకనికి ఎవ్వడైనా కూడా పరువు కోసమే బతుకుతారు. పరువు అయినాక మెసేజ్ టైప్ లో వీడియో తీయమంటారు, ఇదే ఒక మెసేజ్ టైప్ లో. మరి మీ పాప మీకు ఇప్పుడు చెప్పుకునేటట్టు మీరు వేరే వాళ్ళకి అర్థమవుతుంది కదా మీరు చెప్పే వేళ. నేను ఏమంటున్నా తమ్ముడు, నేను చెప్పడం కాదు మెసేజ్, మీరు అందరు క్లారిటీ ఇచ్చారు. వాడు కూడా ఇంటి దాకా వస్తాడని నా భార్య ఒప్పుకున్నది. ఇప్పుడు ఒప్పుకున్నాం, వీళ్ళు తప్పు చేసిండ్రా నేను ఇప్పటికి కూడా అంటలేను, తప్పు చేసిండ్రా అని నేను అంటలేను. ఇద్దరు దోస్తులు కలిసి పార్కు పోతే తప్పైందని నేను కూడా అనుకోను. చూసేటోడు నా రిలేటివ్స్ నాకు ఫోన్ చేయడం వల్ల నా పరువు ఏడపోయింది, అది ఒక్కటి ఆలోచన చేయి. ఏదో మనం దొంగతనం చేసినాం లంగతనం చేసినాం బ్లర్ ఎందుకు పెట్టిరు మళ్ళీ? అప్పుడే మీరు మెసేజ్ చేయాల్సింది, ఏదో ఫన్ కోసం పెట్టినాము మా దోస్తులు పిలుస్తారు కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్పినా అంకుల్. నేను దాంట్లో నేనే ఇంకా చెప్పి ఇప్పుడు మనం చూస్తాం కదా బ్లర్ పెడితే వీడియోలు మనం ఏమనుకుంటాం, పెడదామని అనుకున్నాం అంకుల్, మొత్తం క్లారిటీగా పెడదాం. కాకపోతే మీ అమ్మాయి ఏమన్నది అంటే బ్లర్ పెట్టండి అని చెప్పేసి అందరికి చెప్పొచ్చింది అనేసి అనుకున్నాము. కాకపోతే అర్థమైంది మనకు చెప్పలేదు. ఆంటీకి ఒక్కదానికే తెలుసు అని మాకు తర్వాత అర్థమైంది. ఆంటీకి కూడా ఒక్కదానికే తెలుసు అని చెప్తే ఏడి పోతున్నాం అని చెప్పి తీసుకుపోయిండు. ఇప్పుడు అయిన దానికి నేను అస్సలు అంటలేదు, క్లారిటీగా పెట్టినా ఉడిచిపోతుండే. ఇప్పుడు మీ బాబుతో మీరు నా కొడుకుని నేను సంలాయించుకుంటా గానీ మీరు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారు నాకు మాత్రం మళ్ళీ మా రిలేటివ్స్ నుంచి ఫోన్ రావు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఇప్పుడు ఈ టీషర్ట్ది కూడా వీడియో కార్లోంచి తీసుకుంటాను. కాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మంచి చెడు ఏమైనా అయిపోతే మేము సోషల్ మీడియాలో ఉన్నాం అంకుల్, మా పరువు పోతుంది.
ఏమైనా మంచి చెడు ఏమైనా అయిందనుకోండి ఇప్పుడు మేము ఏం చేయకముందే మాకు కొట్టి రాదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారని ముందే వీడియో తీపించుకున్నాం. మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నేను సీరియస్ కంప్లైంట్ ఇచ్చేది ఉందంటే నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కనుక మిమ్మల్ని అడుగుదామని వచ్చిన కోపం వచ్చి వాళ్ళని ఒక దెబ్బేసిన. ఇప్పుడు అర్థమైందా? నేను ఏమంటున్నా, కంప్లైంట్ ఇచ్చేయంటే సీదా పిఎస్ కి పిలిపిద్దాం మిమ్మల్ని. ఇదే వీడియో మీ కోపం నాకు అర్థమైంది. సేమ్ ఉన్న వీడియో చాలా చూడండి, మీకు అర్థమైంది. ఇప్పుడు వీడియో కూడా ఎందుకు తీస్తున్నాం అంటే మేము ఏమైనా మంచి చెడు అవుతుంది మా సేఫ్టీ గురించి మీ సేఫ్టీ అయినో మా సేఫ్టీ గురించి మేము ఎందుకు అంటే అంకుల్ మేము ఏం చేయకముందే మేము చేసినాం అది అంటే నేను వీళ్ళు చేసే లెక్కలకి నేను బదలామవుతా. అరే బాబు ఏదన్నా ఉంటే మీరు పోస్ట్ చేసే ముందు ఆయనకు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు బ్లర్ లో పెట్టి మంది ఇజ్జత్ దిగకరి. ఆడపిల్లలు ఇజ్జత్ పోతుంది బాబు. ఏమంటున్నా ఒక్కసారి ఆయన కొడుకు కూడా ఫోన్ చేసి ఒక్కసారి చెప్పండి అంకుల్, వీళ్ళు ముందటికి పరిచయం అని చెప్పండి అయిపోతుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పేది ఏం లేదు అంకుల్. వాడు వినేటోడు అయితే నేను ఈడు దాకా ఎందుకు వస్తా? ఒక్కసారి అన్నతో మాట్లాడిన ఒక మాట చెప్పండి అంకుల్. కొట్టిరా అని చెప్పండి, నేను కొట్టిరా అని చెప్పండి. కొట్టినా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మాట్లాడదు కదా అన్నతో. అరే యశ్వంత్, అరే చెల్లని అమ్మని తీసుకొని దగ్గరకు వచ్చి వాడిని వీడియో తీసుకొని పెట్టినని బాగా కొట్టినారా? ఇక వాళ్ళ అన్న వచ్చి మాట్లాడిండు, వాళ్ళు చేసింది తప్పే అంకుల్, దోస్తాన్లో ఏం తప్పు చేయలేదు. వాళ్ళ ఇమ్రాన్ అంటే వాళ్ళ పెద్దన్న ఆయన కూడా మాట్లాడిండు. సరే వాళ్ళు మంచిగా చెప్పిరు, ఏం లేదు కానీ ఇక సరే నువ్వేం రాకు, నేను మాట్లాడినలే. అడిగినారా భయ్, మీ ఇంట్లో అయితే అట్లే పెడతావా అని అడిగితే అంకుల్ మాది తప్పు అయిపోయింది, ఇలా తప్పేం లేదు అంటారు. సరే వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, నువ్వేం రాకు, నేను మాట్లాడినలే. ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చినాక నేను చూసుకుంటా అంత మిగతా సంగతి. అరే మళ్ళీ అదే మాట్లాడతావేమ్రా? వద్దనే చెప్తున్నా కదా నేను. ఆయన కొట్టినారా, నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేస్తావు ఇంకా? అలా మన ఇజ్జత్ పోతుంది డాడీ, మనది కుటుంబం ఇజ్జత్ పోతుంది మనది. అరే కరెక్టే రా, ఇగో అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా ముంగట్నే మాట్లాడుతున్నా. నువ్వు పెద్ద సీరియస్ ఏం తీసుకోకు, నువ్వు రాకు రేపు ఏం రాకు. నేను వచ్చాక నేను చూసుకుంటాను. నువ్వు అయితే ఇంటికి ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి పోయి మాట్లాడి చెప్తాను. ఏందో రేపు వచ్చినాక మాట్లాడి చెప్తాను నేను కూడా ఏందో. నా చెల్లెని తీసుకొని వాడింటారు బాబా. ఇక ఒకసారి అన్నకిస్తా మాట్లాడు. హలో బ్రో, అరే ఆడు మెంటల్ గా అని చెప్పినా కదా మీ ఆడినాడు. చెప్పండి అంకుల్, ఫ్రెండ్స్ అని దీంట్లో తప్పు ఏముందని మీరు చెప్పండి. అరే నేను ఒప్పుకుంటున్నా భయ్, వానికి అన్ని ఫోన్లు వచ్చినాయి, నాకు అన్ని ఫోన్లు వచ్చినాయి, నా బాధ నాకు తెలుసు, నువ్వు మళ్ళీ అదే మొదలుకొస్తావు. అయితే ఏం లేదు, మీరు చూసి నేను ఏమంటున్నా ఈ వీడియో కూడా పెట్టేస్తాను. నేను ఏమంటున్నా, మీరు వీడియో తీసే మీరు ఎట్లా చెప్తే అట్లా నేను ఏమంటున్నా బా, నన్ను సంలాంచుడు కాదు. నేను ఓకే కూల్ అయినా మీరు చెప్పిన తప్పులేదు, నేను ఒప్పుకున్నా. కొట్టిరా అని చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పినా కదా. మళ్ళా అరే ఆడు విన్నాడాబా, అంత తలకాయ నొప్పి ఇదేని అమ్మాడు, ఏం మనిషి ఉన్నాడేమో. సంజాయించడానికి ఎందుకు మళ్ళీ పెద్ద చేసుకోవడం ఎందుకు మళ్ళా? లేపరా ఫోన్ లేపని రే. ఓ ఆ పిల్లగాడు తప్పైందని ఒప్పుకున్నాడు, గమని వదిలేసాయిగా, నువ్వు రాకు మళ్ళీ. ఇక తప్పు తీసిపోయిన ఎట్లా ఒప్పుకుంటాడు నువ్వు వాడా? అరే నేనెందుకు ఒప్పుకుంటారా? నేనాడా? అరే అయ్యో అన్న మాట్లాడతాడు, ఒకసారి మాట్లాడు. వాళ్ళ అన్న మాట్లాడతాడంట, మాట్లాడు. మాట్లాడు, నేను ఒవ్వంతో మాట్లాడ చెయ్యాడా. వచ్చినాక రేపు వచ్చాక మాట్లాడుతా, దిగినాక దిగి మాట్లాడతా ఒక్కొక్క సంగతి. ఏం చేస్తావురా వచ్చి, ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు వచ్చాలని? సరే పెట్టే. హలో ఫ్రెండ్స్ బ్రో, హలో ఇగో మాట్లాడు, అన్నతో మాట్లాడు, నీకు కూడా క్లారిటీ వస్తుంది. హలో వాళ్ళు ఫ్రెండ్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా పెట్టినాం తప్ప దాంట్లో ఏం లేదు బ్రో. ఏం మాట్లాడతావు? మీ డాడీ వచ్చి మాట్లాడి కొట్టిండు కదా, ఇంకేం చేస్తావు? ఏం మాట్లాడతావు చెప్పు? నువ్వు కూడా వచ్చి నాలుగు కొట్టి పోతావేమో, అంతే కదా. అరే ఆడ తప్పేం లేదు బ్రో, అన్ని ఒకళ్ళు ఉంటాయి ఇక, తప్పేనా ఇక దాంట్లో? అరే అరే ఇగో నేను ఒక మాట చెప్తా, ఆడ తప్పు ఏమైనా ఉంటే మనం అట్లా ఇద్దరు కనిపిస్తే తప్పు ఉన్నట్టేనా ఇక? అరే వాళ్ళు చిన్నప్పటి నుంచి దోస్తులను రా, స్కూల్ డేస్ నుంచి. మీ అమ్మ చెప్పలేదు నాకు, ఇప్పుడు చెప్పింది వీడికి వచ్చినాక. ఆడ బర్త్డే కూడా వచ్చిండంట. నువ్వు మంచిగా మాట్లాడు బ్రో. హలో సరేరా, నేను ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా, పెట్టాయి. నోరు మాట్లాడి, నీకు చేత కాదురా.
చెప్తున్నా నేను అంకుల్, తప్పని మా నేను వీడియోలో అంటలేను. ఎప్పుడు ఎవరికి ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయమంటున్నాను. నాకు తెలుసమ్మా, అన్నట్టే అది చేస్తాం. నాకు తెలుసు, నేను కూడా తప్పు చేసిన అంటలేను. కాకపోతే మాకు వచ్చిన ఫోన్ల వల్ల ఫ్రస్ట్రేషన్, అంతేగాని నువ్వు తప్పు చేసినావు, నా బిడ్డను రోడ్డు మీద వేసినావు నేను అంటలేను. ఇప్పుడు నేను 100 మందికి సమాధానం చెప్పుకోవాలా? చెప్పండి, నేను చెప్తా వీడియోలా. నువ్వు ఒక వీడియోలో రా, నేను చెప్తా. అంటే మీకు మా గురించి తెలుసుదా అంటే నేను చెప్పుకొని ఇంత దూరం తీసుకొచ్చిన కదా. ఇంకోసారి అంకుల్ మా సైడ్ నుంచి కూడా సారీ, ఇంకోసారి అట్లాంటి నాణ్యం ఏమైనా ఉంటే అంటే ఏమైనా ఉంటే అరే చెప్పి మాట్లాడి అజయ్ మీరు ఇట్లా మీరు దోస్తులు అని చెప్పినప్పుడు ఆంటీకి చెప్పొచ్చు కదా, ఆంటీ ఇట్లా రీల్ చేయకపోతున్నాం, మేము ఒక చిన్న రీల్ చేస్తామని. నేను ఈడి దాకా రాను కదా, చెప్పాలా? ఎవడైనా ఫోన్ చేస్తే నేను చెప్తా దోస్తులు ఇట్లా చేస్తే ఏముందని. అనవసరంగా మీరు ఇజ్జత్ తీసే లెక్కలు చేస్తారు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో బాబు. రైట్ అమ్మా, ఇంకోసారి రిపీట్ కానీ